దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారి జిల్లా డ్వామా పీడీ వి శంకర్ సమక్షంలో సోమవారం ఎన్నిక నిర్వహించారు. మొత్తం 9 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా కోరం ఉండటంతో ఏకగ్రీవంగా మంచికలపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు మరీదు రామును సభ్యులు ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు. తుమ్మపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు వాసిరెడ్డి లక్ష్మీదేవి ప్రతిపాదించగా జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు పసుపులెట్టి సాయి చైతన్యం బలపరిచారు. దీంతో మిగిలిన సభ్యులు పోటీ లేనందున రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి పుష్పగుచ్చాలను అందించి సాల్వాతో సన్మానించారు. श्री मरीद रामू గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కోరం 9 మంది 18 మంది సభ్యుల్లో 9 మంది హాజరయ్యారు. సో ఒకే ఒక అభ్యర్థి శ్రీ మరీద్ రాము గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. మరి పోటీలో ఎవరు లేరు. ఒకే ఒక అభ్యర్థి పోటీ చేసినందువల్ల శ్రీ మరీద్ రాము గారిని మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికట్టు ప్రకటించడమైనది. ఈ ఎన్నికలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. సో అతనికి నూతనంగా ఎంపికైనటువంటి మండల ఉపాధ్యక్షుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసి ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి బాగా రుణపడి ఉంటాను. అదేగాక మళ్ళీ మా ఎంపీటీసీ బాగా మాకు సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. 2 నెలలుగా ఖాళీగా ఉన్న వైఎస్ ఎంపీపీ 2 శ్రీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఆదేశం మేరకు మంచికల్పూడి మరీదు రాము అనేకి ఈరోజు ఎంపీటీసీలు అందరూ ఏకీగ్రీవంగా ఎన్నుకోబడ్డాము. మరీదు రాము అనేకి వైఎస్ ఎంపీపీ 2గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. 2019-2024 ఎంపీటీసీల ఎన్నికల్లో టీడీపీ జనసేన భాగస్వామ్యంతో 10 ఎంపీటీసీలు గెలుచుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం అరాచకం వల్ల ఎంపీపీ పదవిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాక మన ఎంపీపీగా జబీనమ్మని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జబీనమ్మ ఏదైతే వైఎస్ ఎంపీపీ పదవిలోకి ఇప్పుడు మంచికల్పూడి ఎంపీటీసీ రామయ్య గారిని ఏకగ్రీవంగా జనసేన టీడీపీ కలిపి ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనం ఒకటే గమనించాలి, ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది. ఈ గత పాలకుల